హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. రేపటి నిఫ్టీ యొక్క లెవెల్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఎస్టర్డే ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. బాగా గమనించండి, ఎస్టర్డే కూడా మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే 24th ఏప్రిల్ యొక్క లో ఉందో ఆ లో అనేది మనకు మార్కెట్లో ఏమవుతుంది, ఒక రేంజ్ బౌండ్లోనే ఉండిపోయిందని ఎస్టర్డే క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఖచ్చితంగా బ్లాక్ కలర్ లైన్తో ఇండికేట్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా 24th ఏప్రిల్కి ఇన్సైడ్లోనే ఉందనుకున్నాం. ఆల్మోస్ట్ ఈరోజు ప్రీవియస్ క్లోజింగ్ కన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అవుతూ ఎక్కడి దాకా వచ్చిందండి, ఎగ్జాక్ట్గా 24th ఏప్రిల్ 2026 యొక్క లోని రెస్పెక్ట్ చేసి ఇక్కడ మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. రేపు ఒకవేళ ఈ వాల్యూకి బిలో సస్టైన్ అయినట్లయితే, బాగా గమనించండి, ఈ వాల్యూకి బిలో సస్టైన్ అయినట్లయితేనే ఎక్కడ దాకా నెక్స్ట్ సపోర్ట్ ఏమవుతుంది, స్ట్రాంగ్ సపోర్ట్ డే టైం ఫ్రేమ్లో మనకు ఈ వాల్యూ నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఓకే అండి, ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ అవుతున్నాం. ఎస్టర్డే కూడా మీకు ఏ విషయం చెప్పాము, ఒకవేళ మార్కెట్ గిన ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందామని చెప్పాము. రెసిస్టెన్స్ ఈ వాల్యూని అడ్జస్ట్ చేసుకుందామన్నాం. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఫస్ట్ సపోర్ట్ ఈ వాల్యూ అవుతుంది. ఈ వాల్యూ గిన కంటిన్యూ డౌన్ సైడ్కి బ్రేక్ అయినట్లయితే ఏం చెప్పుకున్నాం, ఈ వాల్యూ కంటిన్యూ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే నెక్స్ట్ సెకండ్ సపోర్ట్ అండ్ సెకండ్ రెసిస్టెన్సీ సెకండ్ సపోర్ట్ అండ్ సెకండ్ టార్గెట్ ఈ వాల్యూ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం, ఏదైతే ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి చూడండి, వాల్యూస్ అగైన్ అండ్ అగైన్. సో ఈ వాల్యూని ఏమనుకున్నాం, మళ్ళీ మనకి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది అండ్ ఫైనల్ సపోర్ట్ ఉందని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాక్ట్గా మనం నిన్న ఏదైతే ప్రిడిక్షన్ చేసుకున్నామో హారిజెంటల్గా మార్కెట్ ఆ వాల్యూ దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది. అండ్ ఫస్ట్ గ్యాప్ అప్ జరగడం కూడా ఏదైందండి, ఏదైతే మనం సపోర్ట్ అనుకున్నామో ఆ సపోర్ట్కి బిలో మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఏమవుతుంది, ఇదే మార్కెట్కి రెసిస్టెన్స్ అవుతుంది. సో ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అవ్వలేదండి. సో కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాలో అవుతూ అగైన్ ఇంకొకసారి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి ర్యాలీ అయితే జరిగింది. బట్ ఏదైతే ఈ వాల్యూ ఉందో ఇది ఏమవుతుంది, మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. సో ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అవ్వకుండా డైరెక్ట్గా సెల్లర్ ప్రెషర్ వల్ల కంటిన్యూ మార్కెట్ అయితే డౌన్ సైడ్కి ఫాల్ అవ్వడం జరిగింది. మరి రేపటి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేపటికి లెవెల్స్ ఏవి మనకు ఇంపార్టెంట్ అవుతాయని మనం గమనిద్దామండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, రేపటికి ఫస్ట్ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఏమండి, రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇది సపోర్ట్ అవుతుంది. దీని ఎబో సస్టైన్ అవుతుంటే నెక్స్ట్ టార్గెట్ ఏం చూస్తాం, 23,993. ఇది ఏం చెప్తున్నాను, ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. లేదు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే ఏమవుతుందండి, నెక్స్ట్ 23,547 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడి దాకా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ మధ్యలో స్మాల్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కడన్నా మనం చూసినట్లయితే ఇక్కడ బాగా చూడండి. మార్కెట్ ఇక్కడ తర్వాత ఎటువంటి సపోర్ట్ తీసుకోకుండా కంటిన్యూ ర్యాలీ జరిగింది. ఇక్కడ ఒకవేళ రేపు సస్టైన్ అవ్వకపోతే ఆల్మోస్ట్ ఇదంతా మనం షార్ప్‌గా ఫాల్ చూసే అవకాశం ఉంది. ప్రతిసారి అలానే జరగాలంటే కొన్ని సందర్భాలలో జరగచ్చు. మరికొన్ని సందర్భాలలో అక్కడ ఫార్మ్ అవుతుంటున్నటువంటి ప్యాటర్న్స్‌ని గాని, క్యాండిల్స్ గాని ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే అండి. అలాగే నిన్న ఒక ప్యాటర్న్ కూడా మీకు అప్లై చేసి చూయించాను. ఈ ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు కూడా మార్కెట్ బేరిష్‌గానే ఉంటుంది. లేదా ఈ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయినప్పుడు కూడా బేరిష్‌గానే ఉంటుందండి. సో ఇది చూసాం కదా! మార్కెట్ ఏమైంది, డైరెక్ట్ ఈ ప్యాటర్న్ యొక్క లోకే వెళ్ళిపోయిందనమాట. సో బేరిష్‌గా అయితే ఉండిపోయింది. ఓకేనండి. సో అది పెద్ద విషయం అయితే కాదు. రైట్. ఇప్పుడేంటి, ఫస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ యొక్క వాల్యూకి అబోవ్ సస్టైన్ అయితే మార్కెట్ ఈ విధంగా ఫస్ట్ టార్గెట్ అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ చూసే అవకాశం ఉంది. సెకండ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది రేపటికి, 24,129. ఒకవేళ ఆ 24,129ని కూడా కంటిన్యూ బ్రేక్ అయ్యి అప్ సైడ్‌కి ర్యాలీ అవుతుంటే ఫైనల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 24,252 అవుతుందండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా లేదా డౌన్ సైడ్‌కి కంటిన్యూ ఫాలో అవుతున్న 23,547 అనే వాల్యూనైతే మీరు ఖచ్చితంగా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్, డౌన్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందని మాట్లాడుకున్నాం. కొన్ని సందర్భాల్లో గ్యాప్ డౌన్ అండ్ గ్యాప్ అప్ కూడా జరగచ్చు కదండీ. ఒకవేళ గ్యాప్ డౌన్ ఈ బిట్వీన్‌లో ఎక్కడైనా జరిగింది అనుకోండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఈ బిట్వీన్‌లో ఎక్కడైనా జరిగి మార్కెట్ ఫస్ట్ ఈ విధంగా అప్ సైడ్‌కి ర్యాలీ అవుతుంది. అప్ సైడ్‌కి ర్యాలీ అవుతుంటే ఏది రెసిస్టెన్స్ అవుతుంది, ఈ వాల్యూ మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఇలా గ్యాప్ డౌన్ అయ్యి అప్ సైడ్‌కి మార్కెట్ వస్తున్నప్పుడు ఏదైతే ఈ వాల్యూ కనిపిస్తుందో
23,820 ఇది మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఇది బ్రేకౌట్ అవ్వకపోతే ఈ విధంగా మళ్ళీ కంటిన్యూ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ మిడిల్‌లో మార్కెట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి మూవ్‌మెంట్ అవుతూ ఈ యొక్క హైని బ్రేక్ అయిందనుకోండి రెసిస్టెన్స్‌ని, మళ్ళీ మార్కెట్‌లో ఈ విధంగా అప్ సైడ్‌కి ర్యాలీ చూసే అవకాశం ఉంటుంది. ఓకేనండి. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్‌కి మూవ్‌మెంట్ ఇస్తుంటే ఏది మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ అవుతుందని మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇదే గ్యాప్ డౌన్ అవుతూ ఏమవుతుందండి? గ్యాప్ డౌన్ ఇక్కడే మనకు గ్యాప్ డౌన్ అవుతూ మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే, ఒకవేళ ఇలా మిడిల్‌లో మార్కెట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే ఏం జరుగుతుందనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. రైట్ అండి. గ్యాప్ డౌన్ అవుతూ మార్కెట్ ఇలా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతున్నప్పుడు ఇది ఒక సపోర్ట్‌గా, స్ట్రాంగ్ సపోర్ట్‌గా వర్క్ అవుతుంది. ఈ స్ట్రాంగ్ సపోర్ట్‌ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్‌కి మూవ్‌మెంట్ అవుతుందా? లేదా ఈ యొక్క సపోర్ట్‌ని రెస్పెక్ట్ చేయకుండా ఈ రోజులాగా కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుందనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మేక్ ఆర్ బ్రేక్ జోన్ ఏమవుతుందనే విషయం మీరు తెలుసుకున్నప్పుడు, ఆ మేక్ ఆర్ బ్రేక్ జోన్ దగ్గర మీరు సరైన పొజిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ట్రాప్ అవ్వకుండా ఉండే ఆ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. అలాగే రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయిందనుకుందాం. గ్యాప్ అప్ ఈ మిడిల్‌లో ఎక్కడన్నా అయ్యి మార్కెట్ ఫస్ట్ అప్ సైడ్‌కి వెళ్తుంటే ఏమవుతుంది? 24,129 ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. దీన్ని కంటిన్యూ బ్రేక్ అయితేనే అప్ సైడ్ ర్యాలీ చూస్తాం. అలా కాకుండా మిడిల్‌లో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే నిఫ్టీ ఏం చూస్తామంటే ఇది సపోర్ట్ అవుతుంది. ఇక్కడ రెస్పెక్ట్ చేయకపోతే కంటిన్యూ ఇక్కడి దాకా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా గ్యాప్ అప్ కానీ, గ్యాప్ డౌన్ గానీ, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్, డౌన్ సైడ్ మూవ్‌మెంట్స్‌ని మనం ముందుగానే 1 డే బిఫోర్ మన మైండ్‌లో కానీ, మన చార్ట్ మీద కానీ మనం అప్లై చేసినప్పుడు మనకు మార్కెట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ ప్యాటర్న్ చూసినట్లయితే ఈరోజు చూడండి ఇది ఒక ట్రెండ్ లైన్ ప్యాటర్న్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్‌లో ఒక మంచి ఫాల్ అయితే మీకు ఆపర్చునిటీ ఇచ్చింది. సో, ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ చాలా ఈజీ అండ్ ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే సబ్జెక్టు. కంటిన్యూగా 150 పాయింట్స్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి అయితే ఫాల్ అయిందండి. లేదు ప్యాటర్న్ పరంగా మనం చూసుకున్నట్లయితే ప్యాటర్న్ బేస్ మీద కూడా ఆల్మోస్ట్ ఇదొక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అయితే కంటిన్యూ ఫాల్ అవుతూ వస్తుంది. ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయ్యి కూడా అగైన్ మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్‌కే ఫాల్ అయిందండి. ఓకే ఫ్రెండ్స్. మనం చేస్తున్న ప్రిడిక్షన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేసినట్లయితే కామెంట్‌లో ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ అండ్ జై హింద్.